హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అలా వైకుంఠపురంలో రీయూనియన్ బ్యాష్. ఎస్, ఈరోజు 1 ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఈరోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే దానికి కేవలం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం శుభప్రదంగా. వెల్కమ్ టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి. ఎస్, ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటిని పక్కన పెట్టి సరికొత్తగా రికార్డ్ని క్రియేట్ చేసి 1 ఇయర్ సక్సెస్ని మీడియాతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒకే ఒక చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అలా వైకుంఠపురంలో. ఎస్, సామజవరగమన అని పాట పాడిన, బుట్టబొమ్మ అని చెప్పి స్టెప్పులేసిన, ఓ మై గాడ్ డాడీ అంటూ అరిచిన, ఏది చేసినా కూడా అలా వైకుంఠపురానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని అందించినటువంటి తెలుగు ప్రేక్షక అభిమానులందరికీ మరొకసారి మా చిత్ర యూనిట్ అందరి తరపు నుండి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి 2020లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే మొత్తం రికార్డ్స్ని సృష్టించినటువంటి ఒకే ఒక చిత్రం అలా వైకుంఠపురంలో. సో ఎందుకంటే ఫాస్టెస్ట్ వ్యూడ్ అండ్ మోస్ట్ లైక్డ్ అండ్ వ్యూడ్ తెలుగు లిరికల్ సాంగ్స్లో ఫస్ట్ ప్లేస్ రాములో ఆక్రమిస్తే సెకండ్ ప్లేస్ సామజవరగమన సొంతం చేసుకుంది. మరి బుట్టబొమ్మ సంగతి ఏంటి అని అంటే అదేం తక్కువ తినలేదండి. ఇట్స్ అబౌట్ 500 మిలియన్ వ్యూస్ అండ్ 3.3+ మిలియన్ లైక్స్తో బుట్టబొమ్మ అదరగొట్టేసింది. సో ఇక్కడతో ఆగింది అని అనుకున్నారా? ఇక్కడి నుంచి ఈ ట్రాక్ ఎక్కడ వరకు వెళ్ళింది అని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే సౌత్ ఇండియన్ ఆల్బమ్స్లో అలా వైకుంఠపురానికి 1.6 బిలియన్ స్ట్రీమ్స్తో, మిలియన్ కాదండి, ఇట్స్ 1.6 బిలియన్ స్ట్రీమ్స్తో అలా వైకుంఠపురం అలా అదరకొట్టేసింది అంతే. సో ఇదంతా ఈ ఘనత ఆ మ్యూజిక్కి ఆ స్టెప్ అందించినటువంటి అల్లు అర్జున్ గారి అడుగుతో ఇంత సక్సెస్ని సాధించింది అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఈ ఆల్బమ్ని ఇంత సక్సెస్ని చేసినటువంటి తమన్ గారికి ప్రేక్షక అభిమానుల హార్ట్కి టచ్ అయ్యే సాంగ్స్తో అలాగే వాళ్ళ మనసుకి చేరువ అయినటువంటి మ్యూజికల్ హిట్ ఆల్బమ్తో మరొకసారి ప్రేక్షక అభిమానులందరికీ ఇటువంటి అద్భుతమైన ఆల్బమ్ని అందించినటువంటి ఎస్ఎస్ తమన్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అలాగే ఇక్కడతో ఆగలేదండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ట్రాక్ ఎక్కడికి వెళ్ళింది అంటే దేశ విదేశాలని చుట్టేస్తూ యుఎస్లోనే $3.3+ మిలియన్ గ్రాస్ని కలెక్ట్ చేసి అలాగే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో కూడా హైయెస్ట్ గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి ఒకే ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి అలా వైకుంఠపురంలో. సో అండ్ హైయెస్ట్ రేటింగ్ 29.4 హైయెస్ట్ రేటింగ్ అండి. అండ్ 2,19,86,000 ఇంప్రెషన్స్తో అలా వైకుంఠపురంలో అటు ఇటు హల్చల్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 2020లో ది బెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయిన చిత్రం. సో ఒక్కసారి అందరూ గట్టిగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హిందీ వర్షన్ని పక్కన పెడితే ఒక సౌత్ ఇండియాలోనే 200 కోట్లని కలెక్ట్ చేసిన ఒకే ఒక చిత్రం అలా వైకుంఠపురంలో. సో ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ అండ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ని మనకు అందించినటువంటి ఇద్దరు గ్రేటర్ పర్సనాలిటీస్ అల్లు అరవింద్ గారు అలాగే రాధాకృష్ణ గారు, వీరు ఇరువురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం శుభప్రదంగా. అండ్ అలాగే నవదీప్ గారిని, సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను మీకు రకరకాలుగా కనిపిస్తున్నట్టున్నాను, ఇందాక నుంచి రకరకాలుగా చూస్తున్నారు. చెప్పండి. చెప్పాను సార్, వినిపించలేదు మీకు. ఏం చేయమంటారు? ఏమన్నా అడగండి. ఏది అడిగినా చేస్తారా? అంటే అది ఇన్నాక అందుకే అడగమని చెప్పకూడదు నాకు. అది ఇన్నాక చెప్తాం.
అంటే 1 year అయింది కదా చూసి, కొంచెం అందుకే. ఏయ్, హా. మీరు చూడలేదా కలర్ ఫోటో? ఆ, కొంచెం లైవ్ లో చూడటం ఇదే కదా, 1 year గ్యాప్ తర్వాత. ఇట్స్ లాంగ్ గ్యాప్. అందరు కూడా లైవ్లోకి రావడం ఇదే అనుకుంటండి 1 year తర్వాత. మీరు ఎక్కువ లైవ్లో చూడటానికి ఇష్టపడతారా? సునీల్ గారు, నేను మైక్ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడతాం మీతో, అని నేను జనరల్గా చాలా కామ్గా ఉంటానండి, కెలికితే మిగతా వాళ్ళందరూ కామ్ అయిపోతారు. అందుకే మైక్ ఆఫ్ చేసిన తర్వాత ఓకే మాట్లాడాను. అండి, ఓకే. కొంచెంసేపు నవదీప్ గారి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆయన కొంచెం చాలా ఇక్కడికి నాకు కడుపు నిండిపోయింది, ఇంకా చాలు. హీఈస్ వెరీ యంగ్ కంపేర్ మీ. 2 meals వద్దు, 1 meal ఈజ్ ఇనఫ్. భయ్యా కొంచెం నీ టాలెంట్ అది జస్ట్ టేజరీ. అసలు లాస్ట్ ఇయర్ మనందరికీ అంటే ఎన్నాళ్ళు మనం ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే ఎప్పుడన్నా వెళ్ళి చూసి వచ్చాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే అందరం హాస్పిటల్లో ఉంటే ఈ ఇయర్ అయిన తర్వాత మనం చూడటానికి కొంతమంది వచ్చారు అన్నట్టు గడిచిందండి అందరికీ. కానీ ఆ ఇయర్లో కూడా నాకు అలా వైకుంఠపురం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చి నాకు చాలా హుషారిచ్చిందండి. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ అందరినీ ఆనందంగా ఫేస్ చేయడానికి నాకు రీలైఫ్ ఇచ్చిందండి. ఫ్యాక్ట్ అయితే అదే. దాని రిజల్ట్ ఇప్పుడు చేస్తున్నానండి చాలా. సో ఈ ఇయర్ మిడ్లో మీకు అందరికీ అర్థం అవుద్ది నాకు ఆ ఇయర్లో ఈ సినిమా ఎంత బూస్ట్ ఇచ్చిందో. సో అంటే అందరూ సంకల్పం గట్టిగా ఉండి, అందరూ మనసులు ప్యూర్గా ఉండి, అందరం లొకేషన్లో పండగల షూటింగ్ చేస్తే పండగకి ఆ రోజు చెప్పానండి మీ అందరింటికి మేము వచ్చినట్టు ఉంటుందని. అది మీరు థియేటర్కి వస్తే మీ ఇంటికి మేము వచ్చినట్టు ఉంటుందని చెప్పాను. అది చూసి మీరు కూడా మేము వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేయకుండా నెత్తిన పెట్టి చూసుకున్నారు. మీ అందరికీ పేరు పేరున సంవత్సరం తర్వాత మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. బాగా ఫార్మాలిటీ ఎక్కువైపోయినట్టుందండి. కొంచెం నవదీప్ గారికి ఇస్తాను, ఎనర్జీ బూస్ట్ చేస్తారు ఆయన. మామూలుగా ఏదైనా సినిమా ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ దీంట్లో రికార్డ్స్ గురించి చెప్తా ఉంటాం. మామూలుగా ఎప్పుడు 30 seconds 1 minute కంటే ఎక్కువ ఉండదు. కానీ ఈసారి ఈ సినిమాకి మాత్రం 5 minutes వరకు నంబర్స్ చెప్తానే ఉన్నారు. ఈ నంబర్స్ ఎవరి వల్ల అవ్వదు బావా. నాకు తెలిసి యూట్యూబ్ వాడికి గనక ఒక కన్ను సరిగా ఇటేస్తే యూట్యూబ్కే బ్రాండ్ అంబాసిడర్గా నేను చెయ్యాలి. అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఇంకేమి ఎవరు ఏం చూడట్లేదు ఇంకా నిన్ను తప్ప. సో అంత విజిబిలిటీ ఉన్న నీ పక్కన చేసినందుకు ఐఎమ్ హ్యాపీ. అండ్ you've always been an inspiration. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఆల్మోస్ట్ 15 years నుంచి the kind of hard work where Bunny is today is because of the hard work he's been doing. అండి కన్సిస్టెంట్గా ఎప్పుడు నాకు ఒక మాట కూడా చెప్పేవాడు, బ్యాక్గ్రౌండ్ అంటే రెస్పాన్సిబిలిటీ, అది అందరూ అనుకుంటారు ఈజీ అని, కానీ ఇట్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని అది చెప్పడమే కాకుండా ప్రూవ్ కూడా చేశాడు. అండ్ ఈ సినిమాతో నాకు త్రివిక్రమ్ గారితో ఒక మంచి రిలేషన్ ఏర్పడింది. దట్ ఈస్ వన్ మోర్ గుడ్ టేక్ అవే సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్స్పైరింగ్. సార్ అరవింద్ గారు, వెనకాల కనిపిస్తున్న అల్లు ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ బిల్డింగ్ ఉంది కదండి, గీతా ఆర్ట్స్, ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లక్కీ టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ డూయింగ్ ఫిల్మ్స్ సార్. యూ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ సినిమానే కాకుండా ఓటీటీలో కూడా రోజు కథలింటూ చాలా ఓకే చేస్తూ ఈ కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా ఏవిపిఎల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ హోప్ ఎవ్రీ వన్స్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ. తమిళ్లో తనదైన సత్తా చాటుకునే యాక్టింగ్లో, అలాగే తెలుగులో కూడా అందరినీ అలరించి తనదైన స్టైల్లో అందరికీ చేరువైన ఒకే ఒక నటుడు సముద్రకని గారిని, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అన్న. నా ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ సార్. అర్జున్ సార్, ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్స్ సార్. తమన్ సార్ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నాతో వర్క్ చేసిన అందరికీ, మా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా ఒకే ఒకటి చెప్పాలి, ఇప్పుడు మిమ్మల్ని మాత్రమే అన్నంగా చూస్తా అన్న, ఫాదర్గా చూస్తా ఫాదర్, గురువుగా చూస్తా గురు, బ్రదర్గా చూస్తా బ్రదర్. ఈ లవ్ నా లైఫ్ లాంగ్ కావాలన్నా. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 1 year అయ్యింది కదా సార్, ఎలా మీరు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని? ఇలా పోయింది 1 year. ఏదో నిన్న
మేము షూట్ చేసిన లాగా ఉంది, నిన్న రిలీజ్ అయిన లాగా ఉంది. ఇలా అదే సార్ దగ్గర చెప్పాను, సార్ ఇలా తిరిగి చూస్తే 1 year పోయింది సార్. అదే ఈ హ్యాపీ మాకు 1 year కాదు 100 years కూడా మనం సెలబ్రేట్ చేద్దాం. అలాగే కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం ఫ్యామిలీ కోసం ఆయనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మింగేసి ఏ ఎక్స్ప్రెషన్ బయటికి కనిపించకుండా అమ్మాయి మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా వీలు లేనంత ఆయన్ని తొక్కేశారు. సో తనదైన స్టైల్లో స్పెషల్ క్యారెక్టర్లో అలరించి తనదైన స్టైల్ని చాటుకున్నటువంటి హీరో సుశాంత్ గారిని డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఫంక్షన్, నాకు సినిమా ఫంక్షన్ అయితే ఫస్ట్ ఫంక్షన్. సరే బాగా రెడీ అవుతామని ఫుల్గా జాకెట్ అన్నీ వేసుకుని వస్తే స్టైలిష్ స్టారే అంత సింపుల్గా వచ్చాడు, లోపల పెట్టేసి వచ్చా జాకెట్. ఎంత హ్యాపీగా ఉందంటే ఇక్కడ వస్తుంటే, అది చూస్తుంటేనే మళ్ళీ అన్ని ట్రైలర్ అన్ని చూస్తుంటే గూస్ బంప్స్ లాగా వచ్చింది. అంటే ఇంత ఇంత బ్లాక్ బస్టర్ అయ్యి ఇంత విజిబిలిటీ, అందరు చూడటం, అందరు లవ్, ఇట్స్ రియలీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, బన్నీ, అరవింద్ సార్, నాగవంశీ గారు సార్, ఎవ్రీ వన్, చిన్నబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్. నాకు ఈ సినిమా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అండ్ హోప్ఫుల్లీ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఇచ్చట వాహనాలు నిలుపురాదు, బట్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ సో మచ్ టు దట్ మొమెంటమ్ టు గో ఫార్వర్డ్. నేను చెప్తా ఉన్నాను, చెన్నై వెళ్ళాను, న్యూ ఇయర్స్కి చెన్నై వెళ్ళాను. అక్కడ ఒక హిల్ స్టేషన్లోకి వెళ్ళాను, ఉన్నదే చాలా తక్కువ మంది, దాంట్లో అందరూ అలవైకుంఠపురం అండ్ రాములో రాములో అని చెప్పి వచ్చి పలకరించారు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు. సో ద రీచ్ ఇస్ లైక్ దట్. సో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ ఇంకా చాలా రోజులు అయింది కదా ఫంక్షన్కి వెళ్ళి, మాట్లాడటం మర్చిపోయాను మళ్ళీ. ఈ సినిమాలాగే కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్ ప్రస్తుతం అనిపిస్తుంది. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఈ ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ ని అందించినటువంటి అల్లు అర్జున్ గారికి అందించినటువంటి డెడికేట్ చేసిన తమన్ గారిని ఒకసారి డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సార్ 1 second, మీరు మరీ ఒక్కళ్ళ అయిపోతారని పక్కన పూజా గారిని త్రివిక్రమ్ గారిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వద్దా? అంటే నాకు కంఫర్ట్ గా లేదు. నాకు చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఇది 1 year వరకు ఈ సస్టైన్ అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, దట్స్ త్రివిక్రమ్ సార్. సార్ వి ఆల్ గో హెడ్ టు యూ. ఈ సినిమాకి నేను పెన్ను వాడడం తక్కువ చూశాను, ఆయన ఎక్కువ పెన్సిల్ వాడారు. అంటే ఈ వాజ్ ఎరేజర్, రాస్తూ రాస్తూ ఈ వాజ్ రైటింగ్. అందుకే ఇది 1 year వరకు నిలిచిపోయింది. రికార్డ్స్ అన్ని సాల్వ్ బికాస్ ఆఫ్ ఆయన పెన్ను పెట్టి నేను చూడలే. పెన్ను పెడితే మై కాంట్ ఎరేజ్. సో ఐ సీన్ హిమ్ హిస్ వర్క్, హార్డ్ వర్క్. సార్ ఈ సినిమా నాకు తెలుసు సార్. అంటే మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ దట్ వర్డ్స్. బన్నీ గారు ఇదే చెప్పారు, బ్రదర్ 1 billion సాంగ్ అన్నారు. నేను నిజంగా సమ్మర్లో మార్చ్లో ఎండలు మొదలయ్యే టైంలో స్వెట్ టీ షర్ట్ వేసుకు వెళ్ళాను. అంటే నా స్వెట్ కనపడకూడదని ఇలా స్వెట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను. ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు అసలు మామూలు స్వెట్టింగ్ రాలే నాకు. నిజంగా బీపీ చూస్తే 160/130 అలా ఉంది. పైన హార్ట్ రేట్ చూస్తే 145 పైన ఉంది. నా వల్ల అర్థం కాలే. నాకు ఒకే ధైర్యం, సరే త్రివిక్రమ్ గారు ఆయన ఉన్నారు, ఆయన హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనుకున్నాను. సో బికాస్ ఆయన ఇచ్చిన ఒక ట్రస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆయన నమ్మకంతో చాలా విషయాల్లో హీ గేవ్ టు మీ, హీ గేవ్ దట్ స్పేస్, హీ గేవ్ దట్ ఎనర్జీ. సో దట్ మేడ్ మీ గో రన్. ఎంతైనా పరిగెడుతూనే ఉన్నాను నేను. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ స్పేస్. సో హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లవ్. అండ్ ఈరోజు నేను అంటే అందరూ మేడ్ ఇట్ ఫన్, బట్ ఐఎమ్ వాంటెడ్ టు బి వెరీ వెరీ సీరియస్. ఈ కరోనా టైంలో ఎంతో అంటే వీఆర్ సీయింగ్ రెగ్యులర్ ఫేసెస్ ఎట్ హోమ్. రెగ్యులర్గా వీఆర్ సీయింగ్ అవర్ ఫ్యామిలీ, అంతే తప్ప బయట ఎక్కడికి వెళ్ళలే. వీ డి నాట్ గో ఎనీవేర్ అవుట్. 8 months ఆఫ్ లాక్డౌన్లో చాలా మందికి రిలీఫ్గా ఉన్న ఈ ఆల్బమ్ చాలా చాలా హెల్ప్ అయింది చాలా మందికి మెంటలీ. చాలా మంది చిన్నపిల్లలతో వీడియోస్ అవన్నీ ఎన్నో కోట్ల మంది వీడియోస్ పెడుతుంటే ఆనందంగా ఉండింది. బికాస్ all credit goes to Trivikram sir and Bunny sir. They made it happen for us. They made it happen. నాకు తెలుసు అంటే because it's never mine. They made it happen. ఫస్ట్ సాంగ్ నుంచి
లాస్ట్ సాంగ్ వరకు రీ రికార్డింగ్ అయినంత వరకు ఐ ఎంజాయ్ దట్ స్పేస్ అ లాట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ 1 year ఫంక్షన్లో అంటే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, నా సినిమా ఫంక్షన్లు కూడా వెళ్ళలేదు, బట్ దిస్ 1 year ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అంటే ఇది తెలుసు మాకు ఎంత దిస్ ఫిల్మ్ గేవ్ దట్ స్పేస్ అనేది. సో థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్. ఇది కూడా ఈ వీడియో కూడా ఆయన ఎన్ని డే అండ్ నైట్స్ ఆయన ట్రబుల్ చేసి సార్ అని హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. హీ గేవ్ దట్ కాన్ఫిడెన్స్, మీరు చేయగలరు తమిళ అని చెప్పి ఆయన ఒక ఫోన్లో హీ మేడ్ ఇట్ హ్యాపెన్ దిస్. అంటే ఎవరు ఎక్కువ కలుసుకోవాలి, అందరూ ఆన్లైన్లో జూము, కొన్ని అవుట్ ఆఫ్ జూము, కొన్ని జూము, బతుకే ఒకలాగా అయిపోయింది. అంటే మా ప్రేమను ఎలా చూపించుకోగలం అంటే హౌ వీ కెన్, అంటే ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకోలేము కదా, హక్ చేసుకోలేము, అంటే మ్యూజిక్తోనే చూపించుకోగలం. ఐ హ్యావ్ మై అవుట్ సోర్స్, నా ఎమోషన్ అంతా నా కీబోర్డ్లోనే పెట్టగలను, నా కోపం సరే నా ప్రేమ అంతా. సో దట్స్ వాట్ మేడ్ మీ డూ దిస్. లవ్ యూ బన్నీ సార్. అంటే ఐ నో బ్రదర్ హౌ ఇన్ హార్డ్ టైమ్ యూ గేమ్ మీ రేసుగురం. ఐ నో యూ గేమ్ మీ హార్స్ టు రన్, నువ్వు హార్స్ వెనక్కి వెళ్ళు అని చెప్పి యూ గేమ్ మీ దట్, యూ మేడ్ మీ ఇంట్రడ్యూస్ సో మెనీ థింగ్స్ ఫర్ యూ బికాస్ మీరు అలా యూ క్యారీ అవర్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. మీరు విత్ యువర్ సాంగ్ మీరు ఎంత కష్టపడతారు నాకు తెలుసు. యూ రెస్పెక్ట్ ఎవ్రీ, యువర్ అ ప్రోగ్రామర్, యువర్ నాట్ కంపోజర్స్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రదర్, యువర్ అ ప్రోగ్రామర్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక ప్రోగ్రామర్ ఎంజాయ్ చేస్తాడు, బన్నీ మనసులో తీసుకుని ఒక్కొక్క టోన్ వేసే ముందర మాకు విఎస్టీసీ ఉంటుంది, ప్లగిన్స్ ఉంటుంది, అన్ని ఆలోచిస్తాం. బన్నీ ఇక్కడ చేస్తే ఆయన అలా చేస్తాడు, ఇక్కడ అంటే అలా చేస్తాడు, ఇక్కడ అలా. సో వీ థింక్ సో మచ్, వీ పుట్ అవర్ హెడ్. నేను ముందరే చెప్పాను, త్రివిక్రమ్ గారు కనెక్టెడ్ మీ, కొత్త నర్వ్ వేశారు నాకు హార్ట్కి బ్రెయిన్కి. నువ్వు అది ఆయన హీ ఆపరేటెడ్ మీ స్మాల్ ఆపరేషన్, మైనర్ ఆపరేషన్ చేశారు నాకు 2018లో అరవింద సమేత అప్పుడు. హీ గేమ్ మీ దట్స్ మైనర్ ఆపరేషన్ హీ మేడ్. సో దట్ మేడ్ మీ కనెక్ట్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒక చిన్న నర్వే ఇక్కడ ఇది చేస్తే చాలుతామని నువ్వు కనెక్ట్ అయిపోతామని. ఈ మేడ్ మీ హ్యాపీ. దట్ సార్ లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ యూ. మాస్క్ వేసుకుని ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ. అండ్ అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు అండ్ వంశీ గారు, దే గేవ్ మీ సో మచ్. సార్ అరవింద్ గారు అండ్ వంశీ గారు అండ్ రాధాకృష్ణ గారు, దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏనాడు కూడా వాళ్ళు ఒక్కొక్క విషయాలు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఏనాడు దే డి నాట్ ఎనీ డౌట్ తమని ఇట్లా ఇంత వీఆర్ మేకింగ్ ఇన్ సో మచ్ మనీ అనేది ఎక్కడ దే డి నాట్ థింక్ వన్ టైమ్ ఆల్సో. అది నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చింది. ఏంటి వీళ్ళు ఏం అడగట్లేదే అసలు, ఇప్పుడు డబ్బులు అడిగినా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, సరే ఏంటి హౌ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. నేను ఇంకా బాధ్యతగా చేశాను యాక్చువల్గా. ఆడు క్వశ్చన్ అడిగితే మనకి భయం వస్తుంది, బట్ అడగపోతే ఇంకా భయం వస్తుంది, నిద్ర రాదు. అయ్యో మనకి ఇంత డబ్బు వేస్తారే, మనం ఇంకా ఎలా పని చేయాలి. సో దట్స్ హౌ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. అంటే ఈ ర్యాప్ కూడా రోల్ రైడర్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ బ్రదర్, అసురా ప్లీజ్ కమ్, అండ్ శ్రీకృష్ణ వీ కాంట్ ఫర్గెట్ యూ, కమ్. Aditi, please come. Brother, these people are love you so much. So much. They didn't ask me. I told them, Bunny gar paina I'm doing a song. You guys have to write. Trivikram gar is going to monitor and ante. మీ ఇద్దరు పైన ఉండే ప్రేమతో చేశారు. They made it happen for you. అండ్ శ్రీకృష్ణ హీ ఫాలోడ్ ఎవ్రీ మీనింగ్. అంటే ఎవ్రీ సినిమా అంటే కొన్ని మందికి తెలియకపోవచ్చు వీళ్ళిద్దరికి, బట్ హీ మేడ్ ఇట్, ఈయన ఫాలో చేశాడు. వాళ్ళకి ఈ సినిమాలో వాళ్ళు ఇంత కష్టపడ్డారు, ఆ సినిమాకి ఈ ఆర్ట్ చేశారు, దానికి ఇది చేశారు, అది చేశారని మేడ్ ఇట్ ఫాలో. థ్యాంక్ యూ కృష్ణ, బో మై హెడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అంటే వాట్సాప్ గ్రూప్లో 4 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అంటే ఎవరు అంతా ఆన్లైన్ రికార్డింగ్ బ్రదర్. సో అందరూ వి వర్క్డ్ ఆన్లైన్. కృష్ణ హైదరాబాద్లో, నువ్వు ఏ ఏరియా బ్రదర్? నాగోలు. నువ్వు ఎక్కడ బ్రదర్? కేబిహెచ్బి. ఇవన్నీ కానీ ఈ ట్రయాంగిల్ని కనెక్ట్ చేసాం అనమాట ఒక వాట్సాప్లో. సో ఇట్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై ఇంజనీర్ షాదాబ్ హూ వర్క్ డే అండ్ నైట్. న్యూ ఇయర్కి కూడా ఎక్కడ వెళ్ళకుండా తను పనిచేశాడు. థ్యాంక్ యూ షాదాబ్, వేర్ ఎవర్ యు ఆర్ ఫ్లయింగ్ ఆన్ ఎమిరేట్స్. So all these people I have to thank, and it's a little gratitude, so I have to show them up. Thank you guys, thank you so much. Thank you. Sorry, ఈ స్పీచ్ ఎక్కువసేపు వెళ్తుంది, తప్పుగా అనుకోవద్దు. బికాస్ అంటే యూట్యూబ్లో ఇన్ని పంచర్ అయ్యేటట్టు కొట్టింది కాబట్టి మాట్లాడాలి బాధ్యత ఉంది.
థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు అండ్ వంశీ, రియల్లీ దే డెంట్ పుట్ ఒక క్వశ్చన్ మార్క్ ఆల్సో అండి. అందుకే ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సరైనోడు అప్పుడు ఇట్స్ గ్రేట్, అంటే ఆ ట్రస్ట్, మళ్ళీ రేసుగురం, సరైనోడు, మళ్ళీ నాకు అలా వైకుంఠపురం, ఆల్ దిస్ 3 ఫిల్మ్స్ యూనో. నేను ఒక ప్రోగ్రామర్గానే ఐ వర్క్ బ్రదర్. నేను ఒక కంపోజర్గా ఏనాడు ఫీల్ అవును, అది త్రివిక్రమ్ గారితో అస్సలు ఫీల్ అవును. నేను కంపోజర్ అని ఆలోచించాను. ఐ జస్ట్ రెస్పెక్ట్ దిస్ డైలాగ్స్. ఆయన ఏం రాశారు, ఓ దీనికి మనం మర్యాద ఇవ్వాలి, అలా జస్ట్ కీప్ గివింగ్ ద గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్. దట్స్ హౌ ఐ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. శివమణి గారి దగ్గర నుంచి పెద్ద మ్యూజిషియన్స్ వర్క్ చేశారు. సో ఐ కాంట్ ఫర్గెట్ 1 year ఎలా అయిందే నాకే తెలియలేదు. వెన్ ఎవర్ ఐ హియర్ వైకుంఠపురం సాంగ్, ఇది మనమే చేసామా, నిజంగా నేనే చేశాను. నిజంగా అసలు ఐ ఫీల్ సో గుడ్. చిన్న పిల్లలు డాన్స్ ఆడుతున్నప్పుడు నేను చెప్పాను కదా, దట్ నర్వ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ మోర్ టైం. ఇంకేం చెప్పాలి, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నే పుట్టినటువంటి మెగా ప్రొడ్యూసర్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. తమన్, నా నెక్స్ట్ పిక్చర్ కూడా త్రివిక్రమ్ గారితో చేయాలి. ఆ తర్వాత సినిమాకి మట్టుకు నువ్వు డైలాగులు రాయాలి. అంత బాగా ఆలోచించి అంత బాగా మాట్లాడతావు. ఇప్పుడు ఆయన చెప్పలేరు కదా ఈ తరం గురించి, నీకు లోపల నుంచి వచ్చింది. అలాగా నీకు స్క్రిప్ట్ వినిపించి నీకు బోల్డ్ టైం ఇస్తాను, నువ్వు డైలాగులు తప్పకుండా రాయాలి నాకు. అయ్యా, సంవత్సరం తర్వాత ఏంటి మీరు అందరూ కలిసి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి ఓ సంవత్సరం తర్వాత, రిలీజ్ అయ్యి సంవత్సరం అయ్యిందయ్యా ఏంటి అంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక 100 ఏళ్ళు బతకొచ్చు, 80 ఏళ్ళు బతకొచ్చు. అలాగే సినిమాలు ఇవాళ మనం 60-70 సంవత్సరాల క్రితం సినిమాలు కూడా తలుచుకుంటున్నాం. అంటే ఇక ఫ్యూచర్లో సినిమాకి ఒక ఏజ్ ఉండని లెవెల్కి వెళ్ళబోతుంది. అలా మనకు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే ఎంత బాగా చేసుకుంటాం, ఆ తర్వాత చేసుకోపోవచ్చు. అలాగా ఈ వజ్రం పుట్టినందుకు మాకు ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోవాలి అని అనిపించింది, చేసుకుంటున్నాం. మీరందరూ దీవించండి దాన్ని. అందుకని సరే, ఈ సినిమా గురించి బోల్డ్ ఫంక్షన్లు పెట్టి బోల్డ్ సార్లు చెప్పాం. అయినా తనివి తీరకుండా మళ్ళీ చెప్పగలిగిన, ఒక దమ్ము ఇవ్వగలిగిన సినిమా ఇది. అందువల్ల మళ్ళీ చెప్పడానికి వచ్చాం. అది అంటే ఇది ఈ సినిమా మామూలుగా వీళ్ళ గురించి ఫంక్షన్లో అందరూ మాట్లాడారు. ఇది త్రివిక్రమ్ మాయ, బన్నీ విశ్వరూపం, మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి జస్ట్ బిగినింగ్ ప్రారంభించాడు. మా అందాల బాంబే తార ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఊపేసింది. సో నువ్వు ఎక్కువ హిందీ సినిమాలకు వెళ్ళిపోక, చాలా అక్కడ ఆఫర్లు ఉన్నాయని విన్నాను. కాస్త తెలుగును మర్చిపోక. ఏమంటే హైదరాబాద్ అమ్మాయి హైదరాబాద్లో ఇల్లు కొంటుందంట, చాలా సంతోషం. తెలుగు అమ్మాయి ఎవరినైనా ఇక్కడ తెలుగుని చూసి చేసేసుకో, మాకు అప్పుడు నమ్మకం ఉంటుంది. You got to marry somebody Telugu here, so we will believe you that you stay back, because you understand, I want you very much to be here, see you often. That much of love I have. Sure. We'll together do it. అంతేకాకుండా మన ఈ కోవిడ్ టైంలో, ఈ గ్లూమీ టైంలో, I should really thank the TVs, the OTT platforms like Sun TV, Netflix. వాళ్ళు ఈ సినిమాని అంటే ఈ కోవిడ్ టైంలో అందరికీ ఒక డిప్రెషన్, ఒక గ్లూమీ మూడ్ ఉన్నప్పుడు ఈ సినిమాని వేసుకుంటే, ఈ సినిమాలో చెప్తే బాగోదేమో కానీ ఏ సీన్ మొదలుపెట్టినా అక్కడి నుంచి చూడొచ్చు. అది జనరల్గా త్రివిక్రమ్ గారి సినిమాలో ఆ కన్వీనియన్స్ ఉంటుంది.
ఎక్కడి నుంచి పెట్టినా అంటే మామూలు అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన సినిమా టీవీ చూస్తే అలా కూర్చుని ఓ 2-3 ఏదో పని మీద వెళ్తున్నా కూడా 4 సీన్లు చూసేసి వెళ్ళిపోవచ్చు. త్రివిక్రమ్ గారు రైటింగ్లో ఆ మ్యాజిక్, ఆ కన్వీనియన్స్, ఏ ఒక సీన్ చూసినా అది ఇతర సీన్లకు సంబంధం లేకుండా దాన్ని ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది అనమాట. అందుకని అటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే ఈ సినిమాని ఈ గ్లూమీ టైంలో మామూలుగా రన్ అయ్యే దానికన్నా ఒక 4 రెట్లు ఎక్కువ జనం చూసేలాగా పనిగట్టుకుని ఇంట్లో కూర్చుని ఏం సినిమాలు చూస్తారు, ఇది ఏం సినిమాలు, ఏడుపు సినిమాలు ఎంతసేపు చూస్తారు, ఇది వేసుకుంటే సరదాగా సాగిపోతూ ఉంటుంది. అందువల్ల ఎంతోమంది ఈ సినిమాల్ని ఆ టైంలో చూసి ఆనందించారు. థ్యాంక్స్ ఫర్ సన్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్. బట్ అట్ ది సేమ్ టైం మా టీవీలో జెమినీ టీవీలో ఏ సినిమాకి రాని ఒక టీఆర్పీ, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ 29.5, ఇది ఏ సినిమాకి ఇంత టీఆర్పీ రాలేదని అనుకుంటున్నాను. అటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన ఇచ్చిన ప్రేక్షకులు మీరు అంత ఆదరించినందువల్ల 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు ఇంకొక నమస్కారం చెప్పి ఇంకొక కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చామని అనుకోండి. ఇక్కడ సందర్భమో అసందర్భమో తెలియదు కానీ ఇంకొక చిన్న మాట. ఇప్పుడు నేను సన్ టీవీ, సన్ నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఓటీటీ ఆహా ఓనర్గా చెప్తున్నాను. అందరూ ఆ మధ్య సినిమా సెకండ్ ప్లేస్ తీసుకుంటుంది, ఇంకా సినిమా డివైడ్ అయిపోద్ది, సినిమా చాలా మంది ఇలా సైడిస్టిక్గా మాట్లాడారు. కానీ నేను చెప్తున్నా, ఇంత అనుభవం ఉన్నవాడిని, సినిమా అనేది ఒక తల్లి, ఓటీటీ అనేది పిల్లలు, వీళ్ళందరూ కలకాలం ఉండబోయేది సినిమా. సినిమా అనేది తల్లి, దానికి మనందరం తల వచ్చి నమస్కరించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజ వర్గమన అని పాడినా, బుట్టబొమ్మ అని స్టెప్ వేసినా అన్ని మేడం కోసమే కదా సార్. సో ఎవరైనా కవిత ఒకసారి రాస్తారు, 2 సార్లు రాస్తారు, మహా అయితే బోర్ కొడితే ఒక 10 టైమ్స్ రాస్తారు. కానీ 365 days ఈ బుట్టబొమ్మ కోసమే అదే లిరిక్ రాస్తానే ఉన్నారు పాపం. అన్ని మేడం కోసమే కదా. సో గార్జియస్ పూజా హెగ్డేని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Well, I don't know what to say after all this, but I mean, besides thanking everyone involved, I think that this film has just been, people ask me, it's been a year and it's been such a success, not only in Telugu, but I think across states, it's crossed barriers, boundaries, and proved that subtitles is just like nothing. You can enjoy a film just by reading subtitles, and I think that they asked me, that how does it feel to have this success? And honestly, I mean, it's not just a dialogue or anything, but I just feel that I genuinely had so much fun making the film. We had so much fun on set that for me, the film in my mind was already a hit because I enjoyed making it. So I think the success later is just an added bonus for me, I think I'm happy that the film eventually did well, but I think it's all because we had so much fun making the film. We laughed so much. The energy was so good on set. We had producers who supported us. Vamsi, my best friend now. My second film with them, Trivikrams. Insider jokes. Trivikram sir, thank you so much. I mean, I think you wrote something that even during Corona, in these dark times, and people were going through a lot of tough times, and I had people calling me saying that, oh my God, the film is so good. I just had so much fun. I laughed so much. And when you do that, I think it's another level of high, I would say, because we just feel like, okay, we managed to make people laugh. And thank you to Netflix, Sun TV for making that possible. And David Warner. But yeah, Buttabamma, now people call me Buttabamma, so I think it's really, it's a very big compliment for me. Yeah, I think that's amazing, and this film wouldn't be anything without Allu Arjun, of course, because I don't think
anyone else could do this role. I don't think anybody can do it better, and I don't. That's it. You know, the film is there because of him, and of course, of Trivikram sir, who's written such fun sequences that today myself I watch it and I just marvel at how did they manage to create this. And I still can't get over the album of this film with Samajavara Gamana and Buttabamma. I listen to it every day. I'm not gonna lie to you. I listen to it every day. We have so much fun. Even non-Telugu people in my staff have learned the song by now. So I went to Italy and my driver was enjoying the song by the end of it. So I think it's, you know, you wanted a 1 billion album and Buttabamma has reached 500. So I think we are heading to Buttabamma just being a 1 billion song. So I think that's credit to Taman and a very, very big compliment. So thank you to everyone. 1 year అందరూ పాపం ఇంట్లో కూర్చొని ఎంటర్టైన్మెంట్ అనే థియేటర్స్ లేక ఎంటర్టైన్మెంట్ లేక అందరూ సఫర్ అవుతుంటే ఈ ఒక్క మూవీతో ఎంత మందిని ఎంటర్టైన్ చేశారంటే త్రివిక్రమ్ గారు పాపం వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ కూడా పోయి ఎంటర్టైన్ అయ్యారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల బేసిక్గా వాళ్ళ ఆరోగ్యం పాడవలేదన్నమాట. సో ఈసారి నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది నెక్స్ట్ మూవీస్ నుంచి. సో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని కూడా డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సంవత్సరమైంది సినిమా రిలీజ్ అయ్యి, దానికంటే కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు అంటే 2 సంవత్సరాల క్రితం అరవింద్ సమేత రిలీజ్ అవడానికంటే ముందు బన్నీ గారి ఆఫీస్ బాల్కనీలు ఇద్దరం కూర్చుని బ్లాక్ కాఫీ తాగుతూ ఏదైనా ఒక సినిమా చేద్దాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఇద్దరికి ఏ రకమైన క్లారిటీ లేకుండా ఇద్దరం తలకే గోకుండా ఒకళ్ళు చూసుకుని ఏదో ఒకటి చేద్దామని మాత్రం ఫిక్స్ అయ్యాం. అది ఈ 2 సంవత్సరాల జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో మొట్టమొదటి బీజం దీనికి అక్కడ పడింది. సో అది అక్కడి నుంచి మొదలై కథగా మారి దీంట్లో బన్నీ వాసు ఎంకరేజ్మెంట్ ఒకటి నేను మర్చిపోలేంది, ఇక్కడ కనిపించట్లేదు బట్ ఖచ్చితంగా అతన్ని కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఈ కథని ఫస్ట్ విన్న వాళ్ళు బాబీ ఉన్నారు, బన్నీ గారు వాళ్ళ బ్రదరు. సో ఆయన తాలూకు ఎంకరేజ్మెంట్ కానీ అది అయిన తర్వాత కొన్ని రోజుల పాటు మేము మాట్లాడుకున్న తర్వాత చిన్నబాబు గారికి చెప్పి అదైన తర్వాత ఫైనల్ వర్షన్ మేము అరవింద్ గారికి ఇచ్చాం. ఆయన లేచి బన్నీ గారి కాన్ఫరెన్స్ రూమ్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అక్కడతో ఆయన ఇంకా ఓకే, ఇంక మరి షూటింగ్ మీరు ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పి లేచి వెళ్ళిపోయారు అంతే. సో దట్స్ ద మూమెంట్ వీ సీల్ ద ఫిల్మ్, ఎస్ వీఆర్ డూయింగ్ దిస్, దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. అదైన తర్వాత ఇంకా ఎవ్రీడే దీన్ని మేము వెతుకుతూనే ఉన్నాం, దీన్ని ఎంత బెటర్ చేయగలమో ఆలోచిస్తూనే ఉన్నాం. అంటే ప్రతి క్షణం ఇది తప్ప వీరేం ఆలోచించాలా, అసలు ఆలోచించనివ్వాల ఈ సినిమా. అంటే అంత డిమాండ్ చేసింది మా దగ్గర నుంచి. అంటే ప్రతి క్షణం అంటే లాస్ట్ మినిట్లో సినిమా కంప్లీట్ అయిపోయి మొత్తం ఎడిట్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి అందరికీ చూపిస్తున్నప్పుడు బాబీ ఒక సీన్ బాగాలేదని చెప్పారు, దాన్ని మళ్ళీ రీషూట్ చేసాం. అంటే మేమందరం కూడా కన్విన్స్ అయ్యాం, దాన్ని మళ్ళీ రీషూట్ చేసాం. అంటే ఇది ఎంత అడిగిందంటే మమ్మల్ని అంత పని చేయించింది మాతో. అండ్ థ్యాంక్స్ బాబీ గారు, అది చాలా మంచి సజెషన్. నేను అప్పుడే చెప్పాను బట్ ఇది స్టేజ్ మించి నేను చెప్పాలని అనుకుంటున్నాను, అందుకని మీకు చెప్తున్నాను. అండ్ అలాగే తమన్నా అసలు సామజవర్గమన సాంగ్ ఇచ్చిన దగ్గర నుంచి దాన్ని కంప్లీట్ చేసి మేము షూటింగ్లో ఉండగా మాకు ఆ ట్రాక్ పంపించాడు. అది విన్న వెంటనే అసలు వినోద్ గారు ఇప్పటికీ షాక్ అయిపోయింది, నాకు గుర్తుంది తమను ఇప్పటికీ. వినోద్ గారు అయితే అసలు దాని గురించి అసలు ఈ సాంగ్ ఎట్లా తీయాలని ఆ రోజు నుంచి ఆయన టెన్షన్ పడిపోయాడు ఆ సాంగ్ విన్న దగ్గర నుంచి. సో అది ఫస్ట్ దాని వైలిన్ పీస్ ఒక్కటి వినిపించాడు నాకు తమన్. అది విన్న వెంటనే ఎక్సైట్ అయిన వెంటనే బన్నీ గారికి ఫోన్ చేసి ఆయన పార్క్ అయితే పిలిపించి జస్ట్ ఆ వైలిన్ పీస్ మాత్రం వినిపించాం. అంటే పాట లేదు ఏం లేదు, కేవలం ఒక వైలిన్ ప్లే చేసి వినిపించాడు అంతే. సో అంటే అది ఆ జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చిన తమన్. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇది ఒక లవ్ అఫేర్. యాక్చువల్గా మనకి సినిమాతో ఒక లవ్ అఫేర్. అమ్మాయిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసాం, అప్పుడు వర్షం పడుతుంది కదా, పడుతున్నప్పుడు అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది అని మనం ఎట్లా ఒక లవ్ అఫేర్ ఎలా ఉంటుందో ఈ సినిమా ఒక లవ్ అఫేర్. ప్రతి విషయం వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు కరెక్టే కదా, మన పార్క్ అయితే అప్పుడు అట్లా మాట్లాడుకున్నాం. అట్లాగే పూజకి మేము అక్కడ ఏదో షూటింగ్ చేస్తుంటే చెప్పాను, సామజవర్గమన ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో తీస్తామని చెప్పి, లేదు దీన్ని ప్యారిస్కి షిఫ్ట్ చేస్తామని చెప్పే. సో ఎందుకంటే సాంగ్ సక్సెస్, ఓహో ఇప్పుడు మనం ప్యారిస్ దాకా పంపిస్తుంది అనమాట.
సో ఇట్లా ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. అలాగే ఏమంటారు దాన్ని, తబ్బు గారు సెట్లోకి వచ్చిన రోజు ఇంకా గుర్తుంది మాకు, ఎందుకంటే నేను తబ్బు గారి ఫ్యాన్ని. ఆవిడ అసలు సెట్లోకి రావటం అంటే అసలు నేను బన్నీ ఇద్దరం ఏంటి తబ్బు గారు మన సినిమాలో యాక్ట్ చేస్తున్నాను నిజమే కదా అని మీ ఇద్దరం అనుకున్నాం. సో అట్లా ఆ ఇంటర్వెల్ సీన్ షూట్ చేసేటప్పుడు అసలు ఎంత టెన్షన్ పడ్డాం అంటే దోస్ 4 days మాత్రం చాలా క్రూషియల్ డేస్, క్లైమాక్స్ కంటే కూడా క్రూషియల్ డేస్ మేము ఫీల్ అయింది. అంటే ఈ 4 రోజులు పాస్ అయితే నాకు తెలిసి మనం ఈ సినిమా గట్టెక్కేసామని అనుకున్నాం. అంతలాగా అసలు బన్నీ అయితే ఒక్క సెకండ్ కూడా అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా కూర్చున్నాడు. అసలు మా ఇద్దరికి మెళ్ళ పట్టేసి తలనొప్పి వచ్చేసింది. ఇప్పటికీ గుర్తుంది. ఆ 2వ రోజునో 3వ రోజునో బోయపాటి సీన్ గారు ఆ సెట్లోకి వచ్చారు. ఆయనతో ఏం మాట్లాడాను కూడా గుర్తులేదు నాకు ఇప్పటికీ. సో అంటే ఒక బ్లర్లో ఆయన వచ్చి వెళ్ళిన విషయం మాత్రమే గుర్తుంది. ఇలా ప్రతి మూమెంట్ వెనక్కి తలుచుకుంటుంటే ఆ రోజు ఈశ్వరీరావు గారు యాక్చువల్గా ఆవిడ మాకు రిఫరెన్స్ పాయింట్. ఆవిడ మీద ఫస్ట్ షాట్ పెట్టగానే ఆవిడ యాక్ట్ చేసిన విధానం చూసి అసలు నేను బన్నీ ఇమేజ్ అయిపోయాం, వినోద్ గారు అందరం సెట్లో ఉన్న అందరం. సో మాకు అనిపించింది ఇంకా ఈ సీను బతికేసింది, ఇంక దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు అని. సో ఇట్లా ప్రతి విషయం వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ప్రతి వాళ్ళు అంటే ఒక గొప్ప ఇల్లు మన ముందు నిలబడడానికి మనకి కనపడని ఎన్నో ఇటుకలు ఉంటాయి వెనకాల. దానిపైన సిమెంటు, దానిపైన ప్లాస్టరింగ్, దానిపైన పెయింటింగ్ రావటం మూలంగా ఆ లోపల ఇటుకలు కనపడవు, కానీ అవే లేకపోతే గోడ లేదు కదా. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీని వెనకాల. అండ్ వసంత్ గారు సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఆవిడ చిన్న కరెక్షన్ అడిగారు. వెంటనే ఇమ్మీడియట్గా మేము డిలీట్ చేసిన సీన్ని పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి ఎడిట్ చేసి అడుగు చూపించాం. అండ్ ఇమ్మీడియట్లీ షీ లైక్డ్ ఇట్. ఇట్లా ప్రతి విషయంలోనూ ప్రతి వాళ్ళ ప్రేమ, మేము మా వల్ల తప్పు జరగకూడదని చెప్పి మమ్మల్ని ప్రతి వాళ్ళు ఎంతలాగా మమ్మల్ని డైరెక్ట్ చేశారు అంటే మేబీ వాళ్ళందరి లవ్ కూడా అది మల్టిప్లై అయితే జనం తాలూకు ప్రేమ అయింది అంతే. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రేక్షకుల్లో భాగమే కాబట్టి వాళ్ళు 10 మంది అయితే అది 100 కోట్లయింది అంతే తేడా. సో అందుకని వాళ్ళ ప్రేమ అంతలా మల్టిప్లై అయింది అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాకి మొదటి నుంచి గట్టిగా నిలబడున్నది బన్నీ. ఎందుకంటే ఈ సినిమా ఇట్లాగే రావాలి, ఇంకో రకంగా రాకూడదు, దీనికోసం నేను ఏమైనా చేస్తాను, దీనికోసం నేను ఏమైనా ఇస్తాను అంటే ఇంకా అంత టైం ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు. అంటే అసలు రెస్ట్లెస్నెస్, వాచ్ చూసుకోకుండా, సినిమాలో అతనికి వాచ్ ఉంటుంది కానీ సినిమా చేసేటప్పుడు మాత్రం బన్నీ గారికి వాచ్ లేదు. సో అంతలాగా నాతో పాటు ఉన్నందుకు, అంటే నాతో పాటు నేను ఏది డిస్కస్ చేసినా దాంతోపాటు ఇమ్మీడియట్గా అదే ఎంతుతోటి వచ్చి నాతో పాటు కూర్చున్నందుకు, అంటే దీన్ని పబ్లిసిటీ ఎలా చేయాలని మేము మాట్లాడుకోవడానికి పిలిచినా కూడా ఆయన ఓకే నేను వస్తాను అని చెప్పి వచ్చేవారు. సో ఇప్పుడు ఆయనకి తెలియకుండా మేము సర్ప్రైజ్ చేసిందల్లా ఏముందంటే ఈ సినిమా మొత్తం మీద ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పాట ఒక్కటే ఆయనకి మేము సర్ప్రైజ్ చేసింది. ఈ పాట ఒక్కటే మేము సర్ప్రైజ్ చేసింది తప్ప మిగతాది ఏమీ ఆయనకి తెలియకుండా జరగలే. అంటే అంతలాగా మాతో పాటు, అంటే ఒక యాక్టర్లా కాకుండా వెనకాల టెక్నీషియన్లో వచ్చేసి మాతో పాటు కలిసిపోయి ట్రావెల్ చేశాడు. అండ్ అరవింద్ గారు, చిన్నబాబు గారు, వంశీ, పీడి గారు, గీతా ఆర్ట్స్ టీము, ఎవ్రీబడి, అంటే మొదటి నుంచి చివరి దాకా ప్రతి దానికి దేనికైనా సరే మీరు ఇట్లా అడగండి, అది జరగకపోతే చూడండి అన్నట్టుగా ఎవరు చేయగలిగిన పని వాళ్ళు, మేము డెలిగేట్ చేయకపోయినా సరే ఇది మాది అనుకుని చేశారు. సో అందుకని మొదటి అరవింద్ గారి దగ్గర నుంచి, చిన్నబాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ మేనేజర్ మహేష్ వరకు, అంటే సినిమా మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన మహేష్ వరకు ప్రతి వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే నా అసిస్టెంట్ డైరెక్టర్స్, అంటే ఇంత కాస్ట్ ఉన్న ఈ సినిమాకి షెడ్యూల్ ఎటువంటి సామాన్య విషయం కాదు. అందుకు సత్యం గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. అండ్ అలాగే పూజకి చెప్పకూడదు కానీ బాయ్ ఫ్రెండ్ అయిన నా అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్. సో ఎందుకంటే రోజు పొద్దున్నే అతను మొత్తం కదా పూజకి చెప్తుంటే పూజ పడుకోవడానికి ట్రై చేసేది. అంటే మొత్తం ఫుల్ ఫిల్మ్ అతను పొద్దున్నే ఒక నేరేషన్ ఇస్తాడు పూజకి. అంటే సో అందుకని ఇంక ఎన్నిసార్లు వింటాను నేను ఈ కథ అనే లెవెల్కి పూజని ఇబ్బంది పెట్టాడు. సో ఇట్లా చాలామంది, అంటే లాస్ట్ క్లాప్ అసిస్టెంట్ వరకు అందరూ కూడా అంటే అదే ప్రేమతో, అదే ఇష్టంతో పనిచేశారు. అండ్ వినోద్ గారు, పొద్దున్న మేమిద్దరం మార్నింగ్ 6:30 to 7 o'clock హాఫ్ అన్ అవర్ మా కీలకమైన సమయం, ఇద్దరం కాఫీ తాగుతూ, ఇద్దరం నేను బ్లాక్ కాఫీ ఆయన టీ తాగుతూ, ఇద్దరం ఎవ్రీడే సీన్ని ఎట్లా బెటర్ చేయాలి, దాన్ని ఎలా స్టేజ్ చేయాలి ఆలోచించేవాళ్ళం. అప్పుడు ఆయన వైపు నుంచి వచ్చిన సజెషన్స్ కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ ప్రతిదీ సినిమాకి చాలా 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 వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే
అసలు తమన్తో సిట్టింగ్ అంటే రాములో సిట్టింగ్ అసలు మేము చేసాం. ఏం తమన్, అది ఒక వండర్. మేమిద్దరం ఆ కాసర్ల శ్యామ్ రైటరు కూర్చుని అసలు ఒక 1 అవర్ మాట్లాడుకుంటున్నాం. ఆ మాటల్లోంచి బంటు అనేవాడికి లవ్ స్టోరీ, వాడికో బైకు, వాడు ఓల్డ్ సిటీలో కలిసి బిర్యానీ కోసం బయలుదేరుతూ ఉండటం, వాళ్ళందరూ మందు కొట్టడం, ఇట్లా ఒక కథ వచ్చేసింది. ఆ కథే సాంగ్ అయిపోయింది. అండ్ అలాగే ఈ సినిమాలో స్క్రీన్లో సైజు తక్కువైనప్పటికీ చాలా ఇంపాక్ట్ కావాలి ఎవరు అంటే నేను సముద్రకని గారు కావాలని కోరుకున్నాను. ఆయన ప్రకాష్ గారు ఒకసారి పైకి రావాలి సార్. ఎక్కడ ఉన్నారు ప్రకాష్ గారు? మీరు ఎలాగే సెటిల్ వేసి వెనకాల ఉంటారు, కనీసం ఇప్పుడైనా పైకి రండి సార్. వంశీ నువ్వు కూడా పైకి రావాలి, వాళ్ళ కూర్చొని రిలాక్స్ అయితే కుదరదు వేళ. ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారిని అలాగే పీడి ప్రసాద్ గారిని పీడి ప్రసాద్ స్టేజ్ గారు మీదకి ఎక్కడ ఉన్నారు? రావాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాను. ఇక్కడెక్కడో ఉన్నట్టుగా ఇందాక చూశాను నేను. సో మేము కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటే బంటుకు స్టోరీ, ఆ స్టోరీలోంచి ఒక సాంగ్ వచ్చేసింది. దాని తర్వాత ఈ సినిమాలో నిడివి తక్కువైనా నాకు సముద్రకని గారు కావాలో క్యారెక్టర్ కనుక్కున్నాను. ఆయన అడగగానే ఇమ్మీడియట్గా వచ్చి చాలా ప్రేమతో నా కోసం పనిచేశారు. అండ్ సార్ ఇంటర్వెల్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్, ఆ రెండు ఉండటం మూలంగా అసలు అండ్ సిత్తరాల సిరపడం మీరు చాలా స్పెషల్ సార్. నిజంగా అంటే ఆ పాటను వేరే లెవెల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే మాకు లాస్ట్ మినిట్లో వచ్చిన ఐడియా. సో అండ్ లవ్ యూ సార్. నేను సామాన్యంగా మగవాళ్ళకి మాట చెప్పను, మీకు చెప్తున్నాను. అతను వెనకాల సునీల్ అనే అతను నన్ను సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను నేను. అండ్ సునీల్ ఇందాక అన్నాడు ఈ సినిమా ఎంతో ఊపిచ్చిందంటే, యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్కి నేను ఒకటే అన్నా, నువ్వు నాకు ఉండంతే, కావాలంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో, కానీ నవ్వుతూ ఉండు, నువ్వు సీరియస్గా ఉండకని చెప్పాను నేను. నువ్వు ఉండు చాలు, అంతే, సరదాగా నాతో ఉండు చాలు. మన ఇద్దరం కలిసి పంజాగొట్టు రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి. మీకు ఎవరికి తెలియదు, మేము పంచుకోలేదు ఎవరు. ఎందుకంటే అతను చెప్పనా నేను వద్దా పర్లేదు, కొన్ని పవర్స్ ఉన్నాయి. మన పవర్స్ ఏంటంటే యాక్చువల్గా నేను వాడికి చాలాసార్లు ఇవి చేసి, మీ ఇద్దరం పడుకున్నప్పుడు శీతాకాలంలో కింద పడుకునేవాళ్ళం, ఫ్యాన్ తిరుగుతుండేది, చాలా చలి ఉండేది. నేను నా పవర్స్ వాడి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని. ఎందుకంటే అట్లా చూస్తూ పిలుస్తుంటే ఆడు ఇంకా తట్టుకోలేక ఇడు ఎలాగ ఆపడని ఆడే లేచి పాపం ఆపేవాడు. సో ఆ రకంగా మీ ఇద్దరం ఎన్నో అలా, వాడు అలాగే కావాలని ఏంటంటే లోపల మంచినీళ్ళు కావాల్సి వచ్చినా సరే వాడు తాకుండా ఉంటే నేనే తీసుకొచ్చేవాళ్ళు. అలా ఒకళ్ళు సైకో కైనిసిస్ అని కొన్ని ప్రయోగాలు అవి చేసాం మీ ఇద్దరు. సో ఆ రోజుల నుంచి ఎంత సరదాగా ఉన్నాం. అట్లా జస్ట్ ఊరికే సెట్లో ఉండు చాలు, నువ్వు నాకు అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్, ఏమంటారు దాన్ని, ఆ వింటేజ్ సునీల్ కావాలి అని నేను కోరుకున్నాను. అది నాకు ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఆ బోర్డ్ రూమ్ సీన్లో బన్నీ అతను కలిసి ఆ పైకెక్కి ఎంజాయ్ చేసేది వాడే ఐడియా, నేను పైకెక్కి డ్యాన్స్ చేసేస్తాను, చేసే నువ్వు అయితే. సో అసలు ఆ సీన్ అసలు మేమైతే థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారో, షూట్ చేసేటప్పుడు మేము అంత ఎంజాయ్ చేసాం. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్లు మాత్రం అంత ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది 2 రోజులు అని చెప్పి 6 రోజులు తీసాం అందుకని. సో ఇంకా ఎక్కువ చేసాం, అదిగో సుశాంత్ కూడా చెప్తాడు ఇంకా ఎక్కువ అని. సో అసలు ఇంకా సుశాంత్ కానీ అండ్ నివేద కానీ తబ్బు గారు కానీ అంటే ఒక ఎక్స్పీరియన్స్ కదంటే, నేను చెప్పే కదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుని మధ్య మధ్యలో షార్ట్లు తీస్తూ ఉండేవాళ్ళం అన్నట్టుగా ఈ సినిమా చేసాం. అండ్ కొన్ని జ్ఞాపకాలు మన గుండెలకి ఎంత దగ్గరగా ఉంటాయంటే వాటిని ఎప్పటికీ మన ఆల్బంలో పెట్టుకుని, మన ఇంటికి ఎవరు వచ్చినా చూడండి, మన పెళ్ళి అయిన కొత్తలో మొదటి 3-4 ఏళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే వాడు చచ్చారే. ఎందుకంటే వాళ్ళ ముందు ఆల్బమ్ పెడతాం, ముందు ఆల్బమ్ పెట్టి ఓపెన్ చేస్తాం. వాడు సరే మొహమాటానికి వీళ్ళు ఏదో కాఫీ ఇచ్చారు కదా నాడు చూడడం మొదలెడతాడు. మొదటి 3-4 ఫోటోల వరకు ఓకే, అందులో మనము మన ఆవిడే కనిపిస్తాం, అంతవరకు ప్రాబ్లం లేదు. తర్వాత మన ఆవిడ 3వ అక్కగారి తమ్ముడు, వాడెవడో తెలియదు, వాడి గురించి మనం చెబుతూ ఉంటాం. మధ్యలో మనకి డౌట్ వచ్చినప్పుడు ఆగి మన పెళ్ళని పిలిచి వీడెవడని, వాడు పాపం బావోదని, అదే ఎక్స్ప్రెస్ బాగుందండి, వెరీ నైస్. ఎక్కడ జరిగింది పెళ్ళి, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసింది, ఫ్లవర్ డెకరేషన్ ఎవరికి ఇచ్చారండి, ఫోటోలు ఎవరు తీశారు, ఎన్నాళ్ళు పట్టిందని రావడానికి, ఆల్బమ్ ఏ క్వాలిటీతో చేయించారు, ఇంక ఇలాంటి క్వశ్చన్లు అని అడుగుతాడు, ఇంకేం చేయాలో తెలియక. అలాగా ఇది కూడా నాకు ఇష్టమైన జ్ఞాపకం. ఆయన చెప్పినట్టు సంవత్సరం తర్వాత మేము ఎందుకు చెప్పామని ఆయన ఎలా అంటారు, మేము దీన్ని ఇంకెన్ని సంవత్సరాలైనా ఇది మా ఆల్బమ్ అండి, మేము చూపిస్తూనే ఉంటాం మీకు. మీరు దీన్ని భరించాల్సిందే. మా ఆడపడుచు 3వ మేనత్తగా 2వ మనవడు గురించి మీరు వినాల్సిందే. ఒకవేళ మేము వదిలిన జెమినీ టీవీ వాళ్ళు వదలరు మిమ్మల్ని. ఇది నా మరో అతడు.
అందుకని ఈ టార్చర్ ఇది కంటిన్యూ అవుతుంది. ఈ టార్చర్ ఇది కంటిన్యూ అవుతుంటుంది. అండ్ వీటన్నిటికంటే ముందు ఆడిప్పుడు సునీల్ వచ్చి నా చెవిలో చెప్పింది ఏంటంటే, రిలీజ్ రోజు ముందు జరిగిన నీ ఇన్సిడెంట్ ఉంది కదా, చెప్పని చెప్పాడు నాకు. ఏంటంటే అది రేపు రిలీజ్ అనగా ఈవేళ సాయంత్రం నేను బన్నీ గారు ఒక మీడియా ఈవెంట్ చేసాం. బహుశా మీ అందరి మిత్రులకి గుర్తుండే ఉంటుంది. మనం అందరం దశపల్లా హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని మాట్లాడాం. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి అది. అసలు ఎంత బాగా గడిచిందంటే ఆ రోజు నాకెందుకో తెలియదు, ఒక వైబ్ వచ్చేసింది. అందరూ కూడా ఒక మూడ్లో ఉన్నాం. అది అయిన తర్వాత బన్నీ గారు నా ఇంటి దగ్గర దింపడానికి వెళ్తే నాకు ఏమంటారు దాన్ని, అరవింద్ గారు చెప్పారు, ఇప్పుడే సింగపూర్లో షో అయిందంట, సినిమా చాలా బాగుందన్నాను. ఇంక నేను అక్కడే కూర్చుని పోయాను. వాళ్ళ ఆవిడ నాకు ఉప్మా పెట్టారు. ఆవిడ ఉప్పు తిని ఆయన పెట్టిన ఉప్మా తిని రాత్రి 1 గంట 2 వరకు అక్కడే కూర్చున్నప్పుడు వెళ్ళాం అనమాట. సో ఇది ఎందుకు చెప్పాలనిపిందంటే, మీడియా కూడా దీన్ని ఏదో వాళ్ళ సొంత సినిమాలాగా నిజంగా ఎంతలాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లారంటే, ఏ ప్లాట్ఫామ్ మీద ఇది వేసినా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది మామూలుగా అందరూ అన్ని సందర్భాల్లో చెప్పే మాట, కానీ సంవత్సరం తర్వాత నాకు చెప్పాల్సిన అవసరం లేదుగా. సో నా నిజాయితీని మీరు గుర్తించాలి. సో ఇంకా మా పెళ్లి ఆల్బమ్ని మీరు మరిన్నిసార్లు మళ్ళీ చూడాలని మేము వచ్చిన ఇదిగో బన్నీ, ఇదేమో పూజ హెగ్డే, ఇది సముద్రకని గారు, ఇదేమో ఇది తమన్ ఎక్కడున్నాడు లేడా ఆగని చూపిస్తాం మీకు, వర్కింగ్ స్టిల్స్ అని తమన్. ఇది అయిపోయిన తర్వాత వినోద్ గారు, ప్రకాష్ గారు, ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా అవదండి ఇది పిడి ప్రసాద్ గారు. పిడి ప్రసాద్ గారు వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండే ఆయన, వంశీ వాళ్ళ ఫ్రెండ్, రాజమండ్రిలో థియేటర్ ఓనర్. ఈ ఆల్బమ్ మీకు ఆగదు సార్ ఇది. సో దీన్ని మీరు అనంతంగా భరించాలని, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి ఆనందాన్ని మీరు మరింత పొందాలని, మీ అందరి తాలూకు ప్రయాణంలో నేను కూడా ఒక భాగమైనందుకు, మీరందరూ గుర్తుపెట్టుకునే ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఎంతో ఆనందిస్తూ, కొంచెం గర్విస్తూ, కొద్దిగా సిగ్గుపడుతూ, వినయంతో నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరు ఇంత బాగా మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడతాం నిజంగా చాలా కష్టం. అందరూ ఫ్లో చంపేశారు. ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఇవాళ ఈ అకేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జెన్యున్లీ నా ఫీలింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నుంచి ఈ హోల్ ఇయర్ ప్రపంచానికి ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇయర్. ద హోల్ వరల్డ్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇయర్. కానీ అందరూ అంటుంటారు ఈ ప్రపంచానికి మీకు చాలా బ్యాడ్ ఇయర్ కావచ్చు, కానీ బన్నీ గారు మీకు మాత్రం ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఇయర్. అబ్సల్యూట్లీ ట్రూ. నిజంగా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, కానీ నేను మాత్రం కంప్లైంట్ చేయలేను. ఎందుకంటే నా లైఫ్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ ఈ ఫిలిం, అండ్ మై బెస్ట్ ఫిలిం ఈ ఇయర్ వచ్చింది, 2020లో వచ్చింది. సో ఐ కెనాట్ కంప్లైన్. అండ్ నిజంగా ఈ సినిమా కానీ ఆ టైంలో రిలీజ్ అవ్వపోయి ఉంటే, సినిమా కానీ ఒకవేళ ఏదైనా సమ్మర్కి వద్దామని అనుకుని ఉంటే, సినిమా ఆగిపోయి ఉంటే, ఇంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు మిస్ అయిపోయేది కదా. అండ్ ఈ హోల్ కోవిడ్ టైంలో అందరు లాక్డౌన్లో, ఎస్పెషలీ నేను లాక్డౌన్లో అంతకుముందు 1.5 year ఇంట్లో కూర్చుని, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1 year ఇండియా కూర్చున్నా కూడా నాకు అప్పటికి అంత ఎనర్జీ ఇచ్చింది ఈ ఫిలిం. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అప్పటికప్పుడు చేసిన రికార్డులే కాకుండా, ఆ తర్వాత టీవీలో, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇన్ని మిలియన్స్ అక్యూములేట్ అవుతూ ఈ సినిమా ఎన్నో, అంటే ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్, మీకు ఎలా చెప్పేది, ఈ హోల్ లాక్డౌన్లో నాకు మాత్రం ఎక్కడ ఒక్క సెకండ్ కూడా లో అనిపించలేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా, సార్ మీ సినిమా చూసాం, అన్నిసార్లు చూసాం అని దే కెప్ గివింగ్ మీ దట్ గ్రేట్ ఎనర్జీ. ఆ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కీపింగ్ మీ అప్ లైక్ దిస్. ఈ సినిమా లేకపోయి ఉంటే నిజంగా నాకు అంత హై స్పిరిట్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అది నేను మనస్ఫూర్తిగా ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, మీడియా గారు అవ్వచ్చు, లైక్ ఎవ్రీ పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. అండ్ నేను ఈ చిన్న పర్సనల్ అకేషన్ షేర్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, ఆల్మోస్ట్ ఎవ్రీ యాక్టర్కి ఏదో ఒక టైంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. ఇట్స్ జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్ స్టోన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారికి ఖుషీ టైంలో, ఐ థింక్ ఇట్ ఇస్ 7th film or something, ఇట్ వాస్ అ గుడ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. జూనియర్ ఎన్టీఆర్ గారికి అరౌండ్ his 7th film or something was ఆల్ టైమ్ రికార్డ్ ఫిల్మ్, ఐ థింక్ సింహాద్రి.
ఆ తర్వాత చరణ్కి అరౌండ్ సెకండ్ ఫిలిం. యూనో ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఆల్ టైమ్ ఫిలిం. నేను కూడా అనుకున్నా బా మనకి ఎప్పుడైనా పడద్దా ఆల్ టైమ్ ఫిలిం, ఆల్ టైమ్ ఫిలిం పడద్దా. అందరికీ కొంచెం ఎర్లీగా వచ్చిందని చెప్పచ్చు. అందరికి 6th ఫిలిం దగ్గర, 7th ఫిలిం దగ్గర, 5th ఫిలిం. నాకు 20 సినిమాలు పట్టింది. ఇట్ టుక్ మీ 20 years. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ 17 years ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నేను దాని గురించి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ నేను ఇది చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. ఐ ప్రామిస్ అదేంటో ఐ షో ఇట్ ఇన్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నేను చాలా మందికి థ్యాంక్ యూ చెప్పగల. యూనో నేను ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్లో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కూడా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. ఎందుకంటే చాలాసేపు అందరూ మాట్లాడారు, లాస్ట్లో ఉన్నాం కాబట్టి I'd still like to take some 5 minutes time and thank each and every artist. Sushant, thank you so much for supporting. It wouldn't have been possible without your support. Thank you. Baba, thank you so much. Sunil Garu, thank you so much. Alage Samudragani Garu, thank you sir. Thank you so much. And ఇక్కడ లేని చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో చేసిన. జయరామ్ గారు, ఇలా ఇంకెవరైనా మర్చిపోండి క్షమించండి. అందరు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యువ్ గివెన్. అందరూ ప్రేమతో చేశారు. అందరు ప్రేమతో చేస్తే అందరికంటే ఎక్కువ లాభం పొందింది నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. పిఎస్ వినోద్ గారు, థ్యాంక్ యూ. మీరు ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ తమన్, నీకు డబుల్ థ్యాంక్ యూ. ఒకటి, నేను 1 billion అడిగితే నువ్వు 2 billion ఆల్బమ్ ప్లస్ ఇచ్చావు. నేను జస్ట్ 1 billion ఎప్పటికైనా చేస్తాను అనుకుంటే 2.1 billion దాటేసి చేస్తున్న ప్లేలిస్ట్ ఇది, ప్లేఅవుట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఆల్బమ్ తమన్. ఆల్బమ్ సాంగ్ కూడా అనలేను నేను, ఇది అదే నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఆల్బమ్. నా సినిమాలు జనరలీ చేసిన సినిమాలు ఏమవుద్దంటే రిలీజ్ అయిన 6 నెలల ముందే నేను ఆల్మోస్ట్ 6 to 8 months ముందే మేము సాంగ్ వినేస్తాం. సినిమాల్లో చేసేవాళ్ళం. సినిమా సాంగ్ 6 months తర్వాత షూట్ చేస్తాం, ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది. సో మీరు 6 months తర్వాత వింటారు. సో మీకంటే 6 months ముందు నుంచి వింటున్నాను. సో దాదాపు బుట్టబొమ్మ అనే సాంగ్ నేను ఎప్పటి నుంచో వింటున్నాను. బట్ ఇప్పటికీ ఒక 3 days బ్యాక్ నేను మారేడుమల్లిలో షూట్ చేస్తూ రిటర్న్ వెళ్తూ జర్నీలో సాంగ్ పెట్టుకుంటే అసలు జనరల్ నా సినిమాని నేను ఐ కెనాట్ ఎంజాయ్ మై ఓన్ ఫిల్మ్ ఆర్ ఐ కెనాట్ ఎంజాయ్ మై ఓన్ సాంగ్, కానీ దిస్ సాంగ్ ఇస్ సో స్పెషల్. ఎంత స్వీట్గా ఉందంటే నాకు నేను గుర్తుకు రాలేదు. నాకు పాటే ఇట్స్ బియాండ్ మీ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సమన్. ఆఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన ఆడవాళ్ళందరూ, పూజ, థ్యాంక్ యూ సో మచ్. I hope we have a hat trick together. నవీన్ వచ్చావా? If you do a Telugu film, that is. తొందరగా రా నవీన్. అండ్ టాబు గారికి, అలా ఇంకెవరిని మర్చిపోయింటే అందరికి క్షమించండి. అందరికీ థ్యాంక్ యూ. అండ్ తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్పెషల్ సాంగ్. నిజంగా యూ మేడ్ మీ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ మై ఓన్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ రోల్ రైడర్ and the rappers. Thank you so much for the love. Anta bond the video. Thank you so much. I felt really proud. Thank you. And daddy, thank you. నేను ఎక్కువసారి నీకు థ్యాంక్ యూ చెప్పను. లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ చెప్తేనే గోల అయిపోయింది. వాళ్ళ చిన్నబాబు గారు లేరు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, థ్యాంక్ యూ వంశీ. నవీన్ ఇప్పుడే వచ్చాడు. చెప్పాను, థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. తిరుకుం గారు, ఏం చెప్పమంటారు సార్? మీ ముందు మాట్లాడాలంటేనే మాటలు చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. నేను కూడా అబ్బాయిలకి అసలు చెప్పను సార్, నేను చెప్తున్నాను. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన జస్ట్ నాకు డైరెక్టరే కాదు, నాకు జస్ట్ సినిమాలే కాదు, నా లైఫ్లో కూడా చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. హీస్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్. Thank you, sir. Thank you for the most wonderful film. Thank you, everybody. Thank you అందరికి. ఇంతకంటే నేను థ్యాంక్ యూ తప్ప నేను ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లో ఐడ్ లైక్ టు థ్యాంక్ అందరికీ లాస్ట్లో సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రాబోతుంది, అలాగే సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమా అందరికీ ఐ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ జనాలు కూడా సేఫ్గా వచ్చి 50% ఆక్యుపెన్సీ అయినా పర్లేదు, వచ్చి సినిమా ఎంజాయ్ చేసి సేఫ్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.